ఎప్పుడు చికెన్ బిర్యానీ ఏం తింటాం, అప్పుడప్పుడు ఫిష్ బిర్యానీ కూడా తినాలి అని చెప్పేసి ఇలా ట్రై చేశాను. కానీ ఇలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందైతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో వేపుకున్నాను అనమాట. ఈలోపు ఫిష్ కూడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మగ్గీలోపు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో ప్యూరీ అండ్ కొద్దిగా పెరుగు కూడా వేసేసి బాగా కలుపుకుని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక దాకలో ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసి అందులోనే బిర్యానీ ఇంగ్రీడియంట్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి బాగా కలుపుకొని బియ్యం కూడా వేసేసుకుని ఒక 80% కుక్ చేసేయండి. ఇక్కడ నేను తేడా చేశానమాట. 80% కుక్ అవ్వాల్సింది 90% వరకు కుక్ అయిపోయింది రైస్. సో ఒక లేయర్ ఏమో ముందే వేపు పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత ఏమో ఫిష్, తర్వాత రైస్, అలా ఒక 2 లేయర్స్ కింద వేసేసుకుని దమ్ పెట్టేసుకోండి. అన్నం అయితే కొంచెం ఎక్కువ ఉడికింది కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది.